హలో, మీ పేరు? నవీన్ యాదవ్. నవీన్ యాదవ్ గారు, ఇప్పుడు మనకి ఏపీలో ఎలక్షన్స్ అయితే జరిగాయి కదా, నెక్స్ట్ సీఎం ఎవరు అవుతారు అనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు అయితే బాగుంటుంది. ఎందుకని? చంద్రబాబు నాయుడు అయితే అడ్మినిస్ట్రేషన్ సరిగ్గా ఉంటుంది. ఇప్పుడు జరుగుతున్న గొడవలు చాలా చూస్తూనే ఉన్నాం కదా, ఇది ఫుల్ ఫిల్ రిటర్న్ కాకుండా ఉంటుంది. జగన్ పరిపాలనలో మీకు నచ్చని అంశం ఏంటి అసలు? జగన్ పాలనలో నచ్చందంటే అడ్మినిస్ట్రేషనే. సంక్షేమాలు అన్నీ కూడా బాగానే ఉన్నాయి. మన అంత సంక్షేమ పథకాలు ఇచ్చినప్పుడు ఎందుకు ప్రభుత్వం మారాలి అనుకుంటున్నారు? మార్పు అనేది అవసరం. మార్పు అంటే ఎటువంటి మార్పుని మీరు కోరుకుంటున్నారు? అదే ఎప్పటికీ అంటే ఒకటే రకమైనటువంటి పార్టీకి మనం అధికారం కట్టబెట్టడం వల్ల డెవలప్మెంట్ అనేది జరగకపోవచ్చు. మార్పు అంతకుముందు 14 సంవత్సరాలు చంద్రబాబు చేంజ్ చేయడం వల్ల, అధికారం చేంజ్ చేయడం వల్ల. అంతకంటే ముందు తెలంగాణ డిబేట్ కాగానే చంద్రబాబు నాయుడు సీఎం అయ్యాడు. సరే, ఏదో కొంత రాజధాని కడతామని అదేదో కొత్త కొత్త పోకడాలు ఆయన కొద్దిగా చేసిండు. ఆయన దింపేసిన తర్వాత ఈయన సంక్షేమ పథకాలు అని చెప్పేసి కొత్త పోకడలతో అధికారం చేంజ్ కావడం వల్ల ప్రజలకు మేలు జరుగుతుంది. ఒకే రకమైనటువంటి పార్టీ అధికారంలో ఉండడం వల్ల ప్రజలు అభివృద్ధిని కుంటుపడేసి వాళ్ళ అంటే రాజకీయ నాయకుల స్వయం అభివృద్ధి కోసం వాళ్ళు పాటుపడతారు. అందుకోసమే అధికారం అనేది చేంజ్ చేస్తుండాలి. అది ప్రజల జగన్ కూడా నాకు ఇంకొక ఛాన్స్ ఇస్తే ఇంకా మార్పులు చేస్తాను, వైజాగ్ లో స్టీల్ ప్లాంట్ కడతాను అని చెప్పి హామీ ఇస్తున్నారు. అది ప్రజలు నమ్మితే ఖచ్చితంగా ఆయనకు ఛాన్స్ ఇస్తారేమో. ప్రజలు నమ్మకపోతే కుదరదు. అంటే అంతేకాకుండా మనకి మేనిఫెస్టో విషయానికి వస్తే చంద్రబాబు నాయుడు ఇచ్చిన మేనిఫెస్టో అండ్ మన జగన్ ఇచ్చిన మేనిఫెస్టో కంపేర్ చేసి సిమిలర్ గా ఉన్నాయి. సో మళ్ళీ రిపీటెడ్ గా అదే పరిపాలన కనిపిస్తుంది కదా, పథకాలు ఈ సిమిలర్ గా ఉన్నప్పటికీ అధికారం మారడం వల్ల వ్యక్తులు మారతారు. కొంత ప్రజలకు అందేటువంటి నిబద్ధతతోటి జరిగే పాలనలో ఏం జరుగుతుంటే ఒకటే రకమైనటువంటి అధికారం అంటే ఒకటే రకమైనటువంటి పార్టీ ఉండడం వల్ల ఒకే రకమైనటువంటి వ్యక్తులకు మేలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది. అధికారం చేంజ్ అయితే సమన్వయం జరుగుతుంది అన్న ఒక ఉద్దేశంతో. అంటే పవన్ కళ్యాణ్ గారు చాలా ధీమాగా చెప్తున్నారు కదా, 1,00,000 మెజారిటీ పక్కా, 1,00,000 మెజారిటీతో గెలుస్తాను అని. గెలిచే అవకాశం ఉందా? మరి 1,00,000 మెజారిటీ వస్తుందా? పవన్ కళ్యాణ్ గారు ఒక్క ఓటుతో గెలిచినట్టే, 1,00,000 ఓట్లతో గెలిచినట్టే. ఇక్కడ గెలుపు అనేది ముఖ్యం. 1,00,000 వచ్చినంత మాత్రాన ఆయన అయితే సీఎం కాడు కదా.